మరి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు మరి ఈరోజు సంస్థాన్ నారాయణపూర్లో 93, 94, 95లో మరి ప్రచారం చేస్తున్నారు. సో ఇప్పుడే మరి ఈరోజు ఇక్కడికి వచ్చి మరి సెంటర్లో ఉన్న సందర్భంగా వారిని చెప్పండి సార్, ఎలా ఉంది మరి సిపిఐ సోదరులతోటి సిపిఎం సోదరులతోటి ప్రచారం నిర్వహిస్తున్నారు, మరి తెలంగాణ ఉద్యమకారులు భిక్షపతితో కూడా ఎలా అనిపిస్తుంది? తప్పకుండా ఇది ప్రజలు కోరుకున్న ఎన్నిక కాదు. ఇది ఒక వ్యక్తి స్వార్థ ప్రయోజనాల కొరకు, ఒక వ్యక్తి తన సొంత ప్రయోజనాల కొరకు అమ్ముడుపోయి తెచ్చుకున్నటువంటి ఎన్నిక. ప్రధానంగా ఒక ఎమ్మెల్యే కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక ఎంపీపీ కానీ 5 సంవత్సరాలు గెలిపిస్తే 5 సంవత్సరాలు ఉండి మాకు సేవ చేయాలని ప్రజలు కోరుకుంటారు. బై ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి? ఓటేసిన వ్యక్తి చనిపోతే బై ఎలక్షన్లు వస్తాయి. కానీ రాజకీయం మారిపోయి సొంత ప్రయోజనాల కొరకు నీ కాంగ్రెస్ పార్టీ ఇంత స్థాయికి తీసుకొచ్చి కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఎవరికి తెలియదు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి మిమ్మల్ని నల్గొండ జిల్లాలో ఈ స్థాయిలో కూర్చోబెట్టిన కాంగ్రెస్ పార్టీని అప్పనంగా 18,000 కోట్ల రూపాయల కొరకు తాకట్టు పెట్టిండు గుజరాత్. ఈ ఆత్మాభిమానాన్ని తీసుకుపోయి నరేంద్ర మోడీ దగ్గర తెలంగాణ ఆత్మాభిమానం అన్నావు, కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నావు. గత 2-3 సంవత్సరాలుగా కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ బీజేపీకి చెప్పి అక్కడ 18,000 కోట్ల అప్పు కాంట్రాక్ట్ తీసుకొని ఇలా పార్టీ మారినావు. ఇలా ప్రజలు ఏమనుకు ఎవరి కొరకు ఎన్నికలు? దేనికి? ఈ ఎన్నికల వల్ల మునుగోడు ప్రజలకు, సాధారణ ప్రజలకు జరుగుతున్నటువంటి లాభం ఏంటి? దానివల్ల లాభం ఉంటే వారి పక్కన ఆలోచిస్తారు తప్ప లాభం లేదు. ఇలా ఆయన సొంత లాభం కొరకు ప్రజలు ఎందుకు ఓటేస్తారు ఆయనకు? ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఇక్కడ మునుగోడులో ఓడగొట్టుకున్నందుకు ప్రజలు అరే మేము మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే మా నియోజకవర్గానికి నిధులు వచ్చేది కదా అని ఆలోచన. కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరంన్నరలో ఈ మునుగోడులో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ జెండా మళ్ళొకసారి ఎగరేస్తున్నాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇవాళ మేము పనిచేసేదంతా మెజార్టీ కొరకే. తప్పకుండా మెజార్టీని ఇచ్చి తప్పకుండా రేపు బీఆర్ఎస్ పార్టీగా దేశం మొత్తం మీద ఎదురు చూస్తున్నటువంటి ఎన్నిక ఇది. తప్పకుండా ఈ ఎన్నిక దేశ ప్రజల స్థితిగతులను మార్చే ఎన్నికగా నేను భావిస్తున్నా. ఇది తెలంగాణ ఎన్నిక కాదు. ఇలా ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు దేశం మొత్తం మీద జరగాలి. ఇలా గుజరాత్లో కరెంట్ ఉండదు, బీహార్లో నీళ్ళు ఉండవు, రాజస్థాన్లో తాగునీరు ఉండదు. ఇవన్నీ తెలంగాణలో ఏదైతే నడుస్తుందో ఆ సంక్షేమ పథకాలు మొత్తం దేశం మీద రావాలంటే ప్రశ్నించే గొంతుక కావాలి. అదే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని ఒప్పించి తెలంగాణ తెచ్చినామో ప్రజల మౌనాన్ని పొందుతాం. ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని దేశాన్ని విస్తరింపాలంటే మునుగోడు ప్రజలు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని అత్యధికంగా గెలిపించడం కాదు, ఒక మంచి మెజారిటీతో గెలిపిస్తే దేశంలో ఉన్నటువంటి రైతన్నలది, దేశంలో ఉన్నటువంటి యువతది, దేశంలో ఉన్నటువంటి ఆడపడుచుల స్థితిగతులు మారి తప్పకుండా భారతదేశానికి మంచి రోజులు వచ్చే అవకాశం ఎన్నికగా నేను భావిస్తున్నాను. తప్పకుండా ఈ ఎన్నిక 3వ తారీఖు నాడు ఈ టీఆర్ఎస్ పక్షాన ఏకపక్షంగా జరగబోతుంది. 6వ తారీఖు నాడు తప్పకుండా మంచి మెజారిటీతోనే గెలవబోతుంది. దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చే ఎన్నికగా నేను భావిస్తున్నాను. నర్సయ్య గారు మాజీ ఎంపీ కూడా మరి పార్టీ మారారు, ఏమైనా పడే అవకాశం ఉందా? చూడండి, ఇది పెద్ద పార్టీ. పార్టీలు లీడర్లు మారుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఒక వ్యక్తిని చూసి పార్టీ నడవదు. ప్రజలకు ఏ పార్టీకో బూర నరసయ్యనో, ఒక మర్రి జనార్దన్ రెడ్డినో, ఇంకొక వ్యక్తిని చూసి పార్టీ నడవదు. అత్యంత సభ్యత్వం కలిగినటువంటి పార్టీ, 60 లక్షల సభ్యత్వం కలిగినటువంటి పార్టీ ఇది. ఒక కార్యకర్త బూర నరసయ్య కానీ, ఈరోజు నేను కానీ ఒక ఎమ్మెల్యేగా ఒక కార్యకర్త. మేము ఇక్కడ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సూచనను, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మాటను మేము గ్రౌండ్లో ప్రజలకు చేరవేస్తాం. ఒక బూర నరసయ్య గారు ఇంకొకరు పార్టీ వాళ్ళ నష్టలాభాలు తర్వాత చూసుకుంటే ఏదేమైనా సరే ఇవాళ కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఆ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలు ఆస్వాదిస్తారు తప్ప ఒక వ్యక్తికో ఇంకొక వ్యక్తికో ఆలోచన చేసి లేరు. రాజకీయంగా వాళ్ళ సొంత లాభాల కొరకు పోయేవారు. ఇలా బూర నరసయ్య గారికి చేసినటువంటి నష్టం ఏంటి? ముఖ్యమంత్రి గారు ఎంపీ టికెట్ ఇచ్చారు, వారు కొద్ది మెజారిటీతో ఓడిపోయారు. తప్పకుండా ఈసారి ఆయన ఉంటే మళ్ళీ భువనగిరి ఎంపీ సీట్ ఆయనకే. ముఖ్యమంత్రి గారు కాకపోతే ఏంటంటే ఏదో ఆలోచన చేసి మరి వారి బీజేపీ మాయలో పడ్డాడు. నాకు తెలియదు, ఆయనకు ఆచారం బాగాలేదు నాకు అనిపించింది. నాకు అనిపిస్తుంది అంటే ఆయన ఆచారం బాగాలేకపోయిండు. ఆచారం బాగుంటే నిన్నలే ఉన్నాడు.
టీఆర్ఎస్ పార్టీని వదిలేసింటే మనకి ఆచారం బాగాలేనట్టు, టీఆర్ఎస్ పార్టీలో ఉంటే మనకి ఆచారం బాగున్నట్టు. తప్పకుండా ఎందుకంటే మంచి రోజులు ఉన్నటువంటి పార్టీని వదులుకొని పోయి అక్కడ పోయి స్థితిగతులు లేక అక్కడ కమిట్మెంట్ లేకపోయి ఏం చేస్తావు? బీజేపీలో పోయి ఏం చేస్తావు? ఓ వెనక సీట్లో కూర్చుంటారు. ఇక్కడ ఉంటే ఇవాళ మునుగోడు ఎంపీ సీట్లో కూర్చొని రేపు పార్లమెంట్లో నీ గలా నిప్పే అవకాశాన్ని కోల్పోయారు. అది వారి అదృష్టం బాగాలేకపోయాడుగా నేను భావిస్తున్నాను. బీజేపీ టీఆర్ఎస్ దొందే అని అంటారుగా. సరిగా రకరకాలుగా అంటాం. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దొంది అంటాడు, బీజేపీ వాడు కాంగ్రెస్ టీఆర్ఎస్ దొంది అంటాడు. ఒకటి ఇలా ఏదేమైనా వాళ్ళ సొంత పార్టీ రాహుల్ గాంధీని ఒక ముఖ్యమంత్రి విమర్శిస్తే, వాళ్ళ డిఎన్ఏ గురించి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి నేను మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందంటే చచ్చిపోయింది ఆల్రెడీ. కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. కాంగ్రెస్ పార్టీ 3వ ప్లేస్లో ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ 3వ ప్లేస్. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం అంత కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి బీజేపీ నడుస్తుంది. అందుకే బీజేపీకి ప్రత్యామ్నాయంగా మేము ఎదుగుతున్నాం కదా. టీఆర్ఎస్ పార్టీ అదే బీఆర్ఎస్ అయింది. దానిలో ఆలోచన ఏం లేదు, అంత చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే మా టైం వేస్ట్ అనిపిస్తున్నాను. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ మోడల్లో కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఎం పార్టీ 3rd ప్లేస్లోకి తీసుకొచ్చి వాళ్ళిద్దరు పంచాయతీ పెట్టుకొని ఫస్ట్ 2nd ప్లేస్కి వచ్చేటట్టు తెలంగాణలో కూడా ఇప్పుడు ఇలా రాగానే ఇలా ట్రాప్ జరుగుతుంది. కేసీఆర్ వచ్చిండి ఇవ్వాలి, ఇక పోలీసు వాళ్ళని పంపిస్తాడు, బీజేపీలను కొట్టిస్తారని ఒక మాట మాట్లాడు ప్రెస్ మీట్లో. చెప్పనా, బీజేపీ పార్టీ కోవట్ ఎవరో కాదు, రేవంత్ రెడ్డి. బీజేపీ పార్టీకి కోవట్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం సీనియర్ నాయకులు పంపిస్తుంది ఆయనే. నీ వ్యవహారశైలి నచ్చక అంత సీనియర్లు అందరూ కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీజేపీలోకి పోతున్నారు. నువ్వు బీజేపీ పార్టీని తెలంగాణలో ప్రతిష్టం చేస్తున్నది ఒక కోబట్టుగా, ఓ ఏజెంట్గా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి. దానిలో ఎటువంటి సందేహం లేదు. వారు ఏం మాట్లాడినా వారి మాటలకు అర్థం పరమార్థం ఏది ఉంటుంది. ఏదో ఒకటి నోటికి ఏదో వచ్చి మాట్లాడి వెళ్ళిపోయి నలుగురితో నాయకత్వంలో కూడా కరెక్ట్ కాదు. అది దాని గురించి అంతే. యాదగిరిగుట్ట మీకు రాని దమ్ముంటే ప్రమాణం చేయండి, డబ్బులు మంచమని మద్యం మంచమని కూడా సవాల్ విసిరారు నేనంటే చౌటుప్పల్ సభలో. చూడండి, ఆ డబ్బుల గురించి తెలంగాణ ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని భంగపరిచినట్టు అవుతుంది. అంటే తెలంగాణ ప్రజలందరూ డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నట్ట నువ్వు మాట్లాడుతున్నట్టు మాట. అంటే మీరు ఎలక్షన్లు మీరు గెలిస్తే ఒకలాగా, మేము గెలిస్తే ఒకలాగా మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడితే దాని గురించి అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎక్కడైనా ప్రమాణం, ఎక్కడైనా దేవుడు ఉన్నాడు, ఎక్కడైనా ప్రమాణం. యాదగిరిగుట్ట భక్తుడిలో మేము. యాదగిరిగుట్ట పునర్వైభవం తెచ్చింది మా కేసీఆర్ గారు. అక్కడ ఎక్కడైనా గుట్ట ఉన్నాడు, లక్ష్మీనరసింహ చూసుకుంటాడు. రేపు 6వ తారీఖు నాడు ఆయనే గెలిపించుకుంటాడు. మునుగోడును టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాడు, ఆయనే గెలిపించుకుంటాడు. కేటీఆర్ దత్త తీసుకుంటానంటే పైన ప్రజలు ఏమంటారు ఇక్కడ? సార్, ఒకటి ఏదేమైనా సరే మునుగోడు నియోజకవర్గం వెనుకబడిన మాట వాస్తవం. మేము మా నియోజకవర్గాల్లో చూస్తున్నాం. ఇక్కడ మునుగోడులో జరగాల్సినటువంటి అభివృద్ధి జరగలేదు, వాస్తవం. అలాంటి నియోజకవర్గానికి సాగునీరు విషయంలో కానీ తాగునీరు విషయంలో ఎంతో గోసపడినటువంటి ఈ మునుగోడు ఫ్లోరోసిస్ వల్ల ఇబ్బంది పడినటువంటి ఈ మునుగోడును ఇలా 100% నిర్మూలించింది, ఫ్లోరోసిస్ నిర్మించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అవునన్నా కాదని నగ్న సత్యం అది. దాంట్లో చెప్పుకుంటే చేసిన పనులు చెప్పుకోవడం తప్పకుండా ముఖ్యం. కేటీఆర్ గారు ఈ మునుగోడును తప్పకుండా అన్ని రంగాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి నా శాఖ దత్త తీసుకొని ముందుకు చేస్తామని చెప్పడం తప్పదు. మునుగోడు ప్రజలు ఇవాళ గెలిపించారు అనుకోండి. వాస్తవంగా ఈరోజు మునుగోడు ప్రజలు గెలిపిస్తే తప్పకుండా ఈ నియోజకవర్గం సంవత్సరంన్నరలో ముందుకెళ్తానని నేను 100% భావిస్తాను. పథకాల గురించి వివరిస్తూ మరి ప్రజలు ఏమన్నా మీ దృష్టికి వాళ్ళ సమస్యలు తీసుకొస్తున్నారా? లోకల్గా తిరిగినప్పుడు కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు నోటు చేసుకుంటున్నాం. ఆ సమస్యలు నోటు చేసుకొని ఎలక్షన్ల తర్వాత ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, స్థానిక గెలిచినటువంటి అభ్యర్థికి, స్థానికంగా ఉన్న మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మా నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి లీడర్లు గుర్తించినటువంటి సమస్యలు 10 సమస్యల్లో ఓ 2-3 సమస్యలను పరిష్కరించడానికి మా వంతుకు మేము ప్రయత్నం చేస్తాం. 30 తారీఖు సభ కూడా పెడుతున్నారు కదా కేసీఆర్, 30 తారీఖు సభ పెడుతుంది. దాని గురించి ఏమన్నా ఇంటిమేషన్ ఉందా? తప్పకుండా అండి. ఎలక్షన్ తప్పకుండా ముఖ్యమంత్రి గారు పెట్టాల్సిందే. మునుగోడు ప్రజలకు చెప్పాల్సింది ఉంటాయి. ఈ 8 సంవత్సరాలుగా మునుగోడు ప్రజలకు ఏం చేసినాం, తెలంగాణకి ఏం చేసినాం, తప్పకుండా తెలిసిన తర్వాత ఏం చేయకపోతాం చెప్పాల్సింది, రావాల్సింది ముఖ్యమంత్రి గారు చేయాల్సింది. దాంట్లో థ్యాంక్ యూ.